మిగతా మ్యాటర్ గురించి మాట్లాడదాం. నాకు తెలుసు డబ్బులంటే శవం కూడా నోటు తెలుస్తుంది. ఇదిగో తీసుకోండి, ఇదే నా విజిటింగ్ కార్డ్. మీరు సరిగ్గా 6ంటికి ఫోన్ చేశారు అనుకోండి, మన మెయిన్ రోడ్ మార్కెట్ దగ్గర బ్రిడ్జ్ చూసారా, దాని కింద వైన్ షాప్ కి వచ్చేసేయండి. ఆ వైన్ షాప్ కి నేను ఓనర్ ని తీసుకొస్తాను. అక్కడ మనం అన్ని స్వయంగా మాట్లాడుకుందాం. అల్లుడు దీన్ని జాగ్రత్తగా దాచుకో. రండి రండి కుమార్కి నేను ఎవరిని రా, దోమల కుమార్ని. రండి రండి రండి, మంచిది వెళ్ళరండి. ఎవరు అది? వీడా? చెప్పు. అయ్యయ్యో, నువ్వు దాని గురించి అసలు దిగులు పడగరా. ఇప్పుడు నేను రంగంలోకి దిగాను కదా, ఇక నుంచి అంతా మనకి మంచి జరుగుతుంది. రింగ్ అవుతుంది మామ. దోమ ఫోన్ చూడండి, వచ్చేసారు. రండి రండి, ఓనర్ లోపలే ఉన్నారు. ఆయనతో అన్ని నిమిషాలు మాట్లాడాను. ఓకే అన్నారు, పదండి. సార్ చూడు ఎంత స్టైల్ గా ఉన్నారు. సార్ నమస్తే. ఎవరు? మేము వచ్చేసాం కదా, ఇంకేం దిగులు పడకండి. ఎప్పుడు మందేనా? ఏంటయ్యా, పని అయిపోయాక దగ్గరే ఉంటావు, పని అయిపోగానే సర్రని వెళ్ళిపోతావు, నీ పేరుకు తగ్గట్టుగానే. అరే ఆ విషయం వలేను సార్, నేను చెప్పాను కదా వీళ్ళిద్దరే వాళ్ళు. నమస్కారం గారు. నమస్కారం బాస్. నువ్వు బాగా వివరంగానే చెప్పావు కదా, సూట్ అయిన మనుషులే కదా వీళ్ళిద్దరు. సూటా? వీళ్ళిద్దరు సూపర్ గా సూట్ అవుతారు. ఇప్పుడే మన ఏరియాలో 4 కొట్టొచ్చారు. ఇద్దరే కదా. బిల్డప్ బిల్డప్. ఏం బిల్డప్ నీ మొహం. ఏ తల్లి కన్న బిడ్డలో. మీరు నా కథ వినండి. 8 ఏళ్ల క్రితం 3 కోట్లు పెట్టి ఒక స్థలం కొని ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు అది 10 కోట్లు చేస్తుంది. ఓహో. ఆ ఇల్లుని బాడీకి ఇచ్చేద్దాం అనుకుంటే చుట్టాలు పక్కాలు అందరూ కలిసి ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పి మొత్తం ప్రచారం చేసి పడేశారయ్యా. దాంతో ఏ ఎదవ కూడా ఇంటికి అతికి రావట్లేదయ్యా. సరే ఇంటిని అమ్మి పడేద్దాం కదా అనుకుంటే కొంటానికి కూడా ఏ ఒక్కడో రావట్లేదయ్యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏదైందిలే, నేనే వెళ్ళి ఆ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి ఇక్కడ దెయ్యం గీయం ఏమీ లేదు నిరూపిద్దామని అనుకుంటే, దెయ్యం ఉన్నా కూడా వీడు మాత్రం లేడనే చెప్తాడులే అని అందరూ అనేస్తారు. అందుకని బయట వాళ్ళని ఎవరన్నా అక్కడ అద్దెకి దించి దెయ్యం లేదని నిరూపించు, అప్పుడు మేము వస్తామని అంటున్నారయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. లోన్ తీసుకొని ఇల్లు కట్టానా, ఆ లోను కట్టలేక వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయి కట్టలేక అల్లాడిపోతున్నాను. చూశారుగా, ఇలా తాగి తాగి నేను తాగుబోతున్నా అయిపోతున్నాను. మీరు మాత్రం ఒకే ఒక రాత్రి ఆ ఇంట్లో ఉండి దెయ్యం లేదు పిశాచం లేదని మీరు కానీ నిరూపించి చూపించారంటే 10 కోట్లు నాకయ్యా. అందులో 2% మాత్రం మీ ఇద్దరికి అన్నమాట. తీసుకోండి, ఇచ్చేసాను. ₹1 కోటికి 2% అంటే 2 లక్షలు అయింది. అప్పుడు 10 కోట్లకి ఎంత? 20 లక్షలు మామ. 20 లక్షలా? అయ్యా మాకు పరిపూర్ణ సమ్మతం. అడ్రస్ ఇవ్వండి, పని పూర్తి చేస్తాం. తమ్ముడు పేపర్ పెన్ను ఇవ్వు. ఈ డబ్బు వచ్చిన తర్వాత చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలి. సార్ దీని మీద అడ్రస్ రాయండి, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఏంటి పెన్న నాకుతున్నాడు? పెన్నతో రాయరా అంటే నోటుతో రాస్తున్నాడు ఏంటి? మొత్తం రాశాడు. అమ్మా ఇదే అడ్రస్. అలాగే జాగ్రత్తగా పెట్టుకోండి. రాత్రి 10ంటికి ఫోన్ చేసి కరెక్ట్ గా అడ్రస్ వచ్చేసండి. సరే రండి సరే వస్తానండి. సార్ వస్తాను. 20 లక్షలు విషయం మర్చిపోకదు. అల్లుడు మంచి మ్యాటర్ దొరికింది, ఎరగదీసేయాలి. ఓ నీ దుంపతగా ఏం తించచ్చేవారు అలా వాంగ్ చేసుకుంటున్నావు? అల్లుడు ఇప్పుడు టైం 6:30 అయింది. ఇంకా 4 గంటల గ్యాప్ ఉంది. అంతవరకు మనం ఎక్కడికి వెళ్తాం? రాము ఊరికి వెళ్లే ముందు రూమ్ తాళం మనకి ఇచ్చాడు. ముందు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఆ తర్వాత దోమగడిచిన అడ్రస్ కి వెళ్దాం. అలాగే వెళ్దాం. ఓకేనా?